2 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీలో చేరిన అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ అప్పుడే రాజీనామా ప్రకటన చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. సరిగ్గా 48 గంటలైనా తెలుగుదేశం పార్టీలో ఉండకుండా ఆయన రాజీనామా చేయడం విశేష పరిణామంగా చెప్పవచ్చు. ఒక మాజీ ఎంపీ ఇలా తెలుగుదేశం పార్టీలోకి వెళ్లి అలా బయటకు వచ్చేయడం ఆసక్తిదాయకమైన అంశమే. అది కూడా తెలుగుదేశం అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో హర్ష కుమార్ తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. బాబు కాళ్ల మీద పడి మరీ తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. బహిరంగ సమావేశంలో ఆ చేరిక జరిగింది. అయితే హర్ష కుమార్ మాత్రం ఇంతలోనే తెలుగుదేశం పార్టీకి వీడ్కోలు పలకడం విశేషం. అమలాపురంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోసం అష్టకష్టాలు పడింది. సిట్టింగ్ ఎంపీ రవీంద్రబాబు రాజీనామా చేసి వెళ్లిపోవడంతో అక్కడ అభ్యర్థిని నిలబెట్టుకోవడం కోసం బాబు చాలా కసరత్తు చేయాల్సి వచ్చింది. అందులో భాగంగా చాలా మందిని సంప్రదించారు, చాలా మందిని పరిగణలోనికి తీసుకున్నారు. అందులో భాగంగా హర్ష కుమార్ ను కూడా అభ్యర్థిగా అనుకున్నారు బాబు. ఈ మాజీ ఎంపీ తెలుగుదేశం పార్టీలోకి చేరకముందే చంద్రబాబు నాయుడు ఆయనకు టికెట్ కూడా ఖరారు చేసేశారని ప్రచారం జరిగింది. అయితే తీరా చేరాక బాబు ఝలకిచ్చారు. అమలాపురం ఎంపీ టికెట్ ను హర్ష కుమార్ కు కేటాయించకుండా బాలయోగి తనయుడికి కన్ఫర్మ్ చేశారు. దీంతో హర్ష కుమార్ కు నిజంగానే తీవ్రమైన అసంతృప్తి కలిగి ఉండొచ్చు. టికెట్ అని పిలిచి అది ఇవ్వకపోయేసరికి ఆయన తెలుగుదేశం పార్టీకి తలాక్ చెప్పారు. మొత్తానికి 2 రోజుల్లోనే హర్ష కుమార్ తెలుగుదేశం ప్రయాణం ముగిసినట్టయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.